తర్వాత కార్యక్రమం గురించి అయిపోయిన తర్వాత భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. జై శ్రీరామ్. మనం ఈ అద్భుత శ్రీ రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న నాటి నుండి కూడా ఈ రోజు వరకు ఆ శ్రీరామచంద్రుని కృపతోనే చాలా అద్భుతంగా జరుగుతుంది. మనందరం కూడా గత వారం శ్రీరామ పాదుకా పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల విందుగా వీక్షించి తన్మయతో చెందాము. ఇటువంటి ఈ అద్భుత కార్యక్రమాల్లో మనల్ని భాగస్వాములు చేసిన మన ప్రవచనకర్త శ్రీ బసవరాజు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా మన ప్రవచనకర్త చాలాసార్లు మనకు చెప్పారు ఈ సత్సంగం యొక్క ప్రాధాన్యత ఎంత అనేది చాలా వివరంగా ఈ ఆశంకరాచార్యులు వారు చెప్పిన విషయాన్ని మనకు విశదీకరించారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల్పత్వం, నిశ్చల్పత్వే జీవముక్తి అని. అంటే మనకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముక్తి వైపు నడిపించేది ఈ సత్సంగం. అనేక తీర్థయాత్రలు చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం ఉంటుందని ఆ శంకరాచార్యులు వారు కూడా చెప్పారు. తర్వాత మనకు తెలుసు ఒక చికెన్ పాలు ఉంటాయి. ఆ పాలు చాలా విలువ ఎక్కువ ఉంటుంది. ఒక 10 లీటర్ల పాలలో 1 లీటర్ నీళ్లు కలిపి ఉంటుంది. దాని యొక్క వాల్యూ తగ్గదు. ఆ యొక్క నీడకు కూడా వాల్యూ వస్తుంది. పాల యొక్క విలువ తగ్గదు. అదే 10 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ పాలు పోసా ఉంటుంది. ఈ పాలు కూడా విలువ తగ్గిపోతుంది. వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఎప్పుడైతే మనం ఒక సత్సంగం వైపు ఆకర్షితులై ఈ సత్సంగంలో పాల్గొంటూ వారు చెప్పిన విషయాల్ని ఆచరణలో పెడుతూ ఉంటే మన భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి అద్భుత ప్రవచనాన్ని మనకు అందిస్తూ మనని ఆ సాధన దిశగా తీసుకువెళ్తున్న శ్రీ బసవరాజు ఉపేంద్రరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మనసారి తెలుపుకుంటూ వారిని వేదికలో అనిపించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ ప్రవచనాన్ని వినడమే కాకుండా వారు చెప్పే అనేక విషయాలు మనకు తెలిసినవి అయినా కూడా మరొకసారి మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టిన సాధన. అట్టి సాధన వైపు మనందరము వెళ్ళాలని, అట్టి సాధనని మనం చక్కగా చేసి వారు చెప్పే మంచి విషయాన్ని గ్రహించి ఆచరణలో పెట్టవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ వాటిని ప్రవచనం స్టార్ట్ చేసే ముందు వారిని కులమాలను చేయవలసిందిగా మన దుర్గాదేవి గారు, హనుమంతరావు గారి దంపతుల్ని కోరుతున్నారు. హనుమంతరావు గారు సార్
తమ ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ బసవరాజు ఉపేంద్రరావు గారిని కోరుతూ ప్రార్థనా గీతం దుర్గాదేవి గారిని మాట్లాడతారా తర్వాత మాట్లాడు. సరే మనం ఎప్పట్లాగానే మనం ఈరోజు కార్యక్రమం అయోధ్యకాండలో ఆఖరి రోజు ఆఖరి సర్గలు ఇవాళ అయిపోతుంది అయోధ్యకాండ. మనం ముందుగా ఆచారం ప్రకారం మనం ఒక ఆనవాయితీ వస్తుంది, చిన్న శ్లోకం రాముల వారిని చెప్పుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓ. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకు ఇచ్చేసినటువంటి భగవద్బంధువులకు ఆత్మబంధువులకు స్వాగతం సుస్వాగతం ప్రణామం. మనం పోయిన 30వ తారీఖు మనందరం ఇక్కడ ఉన్న భగవద్బంధువులు అందరూ దాదాపుగా వచ్చారు. ఆ రోజు కూడా ఒక మధురమైనటువంటి ఘట్టాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. ఆ రోజు పాదుకా పట్టాభిషేకం. చాలామంది రామాయణం ప్రవచనాలు చెప్తుంటారు, మనం కూడా చూస్తుంటాం. కానీ అక్కడ కళ్ళకు కట్టినట్లు మనం ఆ యొక్క పాదుకా పట్టాభిషేకాన్ని ఆ భగవంతుడు అనుగ్రహిస్తే రాముల వారు అందరి మన భక్తులందరి సహకారంతో, ముఖ్యంగా మా కోఆర్డినేటర్ శ్రేష్ఠి గారు, ఆయన ఎనలిస్ట్ రాజన్ గారు, తదితర మన భక్త బృందం అందరితో కలిసి చాలా ఉద్వేగభరితంగా ఆనందంగా ఉత్సాహంగా మనం వేడుక చేసుకున్నాం. నిజంగా
అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం. మనం అందరం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ శ్రీరాముడి పాదుకలు అందరి శిరస్సులు కూడా మనం ఉంచడం జరిగింది. అది ఒక అదృష్టంగానే భావిస్తున్నా. మనందరం ధన్యత చెందామని అనుకుంటున్నాం. అయితే భరతుడు గతంలో చెప్పుకున్నాం, పాదుకలు తీసుకువచ్చాడని చెప్పుకున్నాం. అక్కడి వరకే మనం చెప్పుకోవడం జరిగింది. అయితే భరతుడు పాదుకలు తీసుకొని వశిష్ఠుల వారు ఆ రాముల వారితో చెప్పి ఆ పాదుకలను ఒకసారి గట్టిగా తొక్కండి అని చెప్పి రాముల వారు పాదుకలను బంగారు పాదుకలు తొక్కిన తర్వాత అవి తీసి భర్తల వారికి ఇస్తే భర్తలు తన సైన్యం అందరితో కలిసి రథం మీద, ఇక్కడ బాగా గమనించాలి, ఇక్కడే పాదుకల్ని పక్కన పెట్టుకోవాలి. పాదుకల్ని పక్కన పెట్టి తను కూడా పక్కనే ఉంటే ఇక్కడ మళ్ళీ పక్క కూర్చున్నట్టే అవుతుంది అన్నాతమ్ముడు. అందుకని తను రథం మీద కూర్చొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు పాదుకల్ని. చూశారు అక్కడ సోదరుడు అంటే ఎంత భక్తో భర్తలకి, అంటే అన్నయ్యకి అంత అత్యధికమైన గౌరవం ఇచ్చాడు. రథం మీద కూర్చొని కూడా పాదుకల్ని పక్కన రథంలో పెడితే అది మళ్ళీ అన్నగారి పక్కనే కూర్చున్నట్టు అవుతుంది. నేను ఎప్పుడు అన్నగారి పక్కన ఉండేవాడిని కాదు, అన్నగారి దాసుండి అన్నగారి కిందనే ఉండాలి కానీ అన్నగారు నా పైనే ఉండాలని ఆ పాదుకల్ని నెత్తి మీద పెట్టుకొని సరాసరి వెళ్ళేటప్పుడు చూడండి, వచ్చేటప్పుడు ఎట్లయితే భరద్వాజ మహర్షి ముని ఆశ్రమానికి వచ్చారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మర్యాదపూర్వకంగా ఆయన గారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ పూర్వకంగా వారికి నమస్కారం చేసి వారితో చెప్పి ఈ రకంగా తీసుకొని వారి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి యమునా నది దాటి గంగా నది దాటి మన కుహుడు ఆశ్రమానికి అక్కడ ఆ నిషాద చక్రవర్తి శృంగబేరిపురం వచ్చి అక్కడి నుంచి అయోధ్యకు వచ్చారు. అయోధ్యకు వచ్చిన తర్వాత రాగానే భర్తలు వాళ్ళ నాన్నగారి ఉండేటటువంటి ఆ మందిరానికి వెళ్ళారు. భర్తలు అది చూడగానే చాలా దిగాలు పడ్డారు. ఆ వస్తున్నప్పుడే ఆ రథ సారుతున్నాడు సారథి. అయోధ్య చూసావా ఎట్లుందో, వెలవేలాడుతున్నది. ఎటువంటి అయోధ్య ఎటువంటి అయోధ్యగా తయారైంది. అదే మా అన్నయ్య రాజుగా ఉండాల్సిన వాడు, అటువంటి మా అన్నయ్య నాకు తండ్రి లాంటి వాడు, మహాబలిష్ఠుడు, సప్తగుణ సంపన్నుడు, సకలగుణ శోభితుడు, ముల్లోకాలను జయించే శక్తి గల మా అన్నయ్య అడవిలో వల్కములు ధరించి కందమూలాలు తిరుగుకుంటూ మా వదినమ్మ మా అన్నయ్య ఇంకో లక్ష్మణుడు కలిసి ఆ తృణశీలమైన పనుని ఆ మృగాల బారి నుండి రక్షింపబడుతూ వారికి వారే రక్షించుకుంటూ వాళ్ళ అక్కడ జీవనాన్ని గడుపుతున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి సారథి అని సారథితో చెప్పి చాలా బాధపడుతున్నారు, క్రుద్ధులైతారు. ఎక్కడ ఆయన వస్తుంటే ఒక అంగళ్ళు లేవు, ఒక స్త్రీ పురుషులు ఎక్కడా కలిసినట్టు లేదు, ఒక విలాసాలు లేవు, గుళ్ళో పూజలు లేవు, తర్వాత హోమాలు యజ్ఞాలు ఏమీ లేవు. అయోధ్య అంతా పాడుబడినట్టుంది. ఎక్కడ వేదఘోష వినపడట్లేదు, ఏనుగుల గీకారాలు వినపడట్లేదు, గుర్రపు సకిలింపులు వినపడట్లేదు, పక్షుల కిరగలా రావాలి వినపడట్లేదు. తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులు విహారయాత్రలకు పోతారు, అవి వాళ్ళు కలపడట్లేదు, ఎవరు కలపడట్లేదు. అంతా భోగమైనట్టుంది ఆ అయోధ్య మొత్తం. వెళ్ళినాక ఒక తండ్రి దశరథ మహారాజు అంతఃపురానికి వెళ్ళి చూసి చాలా బాధపడతాడు. మా తండ్రి గారు చాలా బలవంతుడు, మా తండ్రి గారు చాలా గొప్పవాడు, వేదాంగాలు చదువుకున్నవాడు. అటువంటి మా తండ్రి లేడు, దశరథ మహారాజు లేడు, మా అన్నయ్య ఏమో అడవులకు వెళ్ళిపోయినాడు. ఇక్కడ నేను ఎట్లా వెళ్తా ఈ రాజ్యాన్ని, నా చేతన అవుతుందా, నేను కనిష్ఠుడిని, అసలు నాకు హక్కే లేదు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, మా అన్నయ్యకే హక్కు ఉంది. అందుకని నేను ఇక్కడికి ఒక్క క్షణం కూడా ఉన్నాను. అయోధ్యలో ఉంటే నాకు అంత అయోమయంగా ఉంది, నాకు ఎట్లనో ఉన్నది, నేను ఇక్కడ ఉండలేను అని వెంబడే నాకు రథాన్ని సిద్ధం చేయండి, నేను నందిగ్రామకి వెళ్తానని ఆ యొక్క రథసారికి చెప్పి మంత్రులకు చెప్పి రథాన్ని సిద్ధం చేయమన్నారు. వెంబటే వాళ్ళు రథం సిద్ధం చేశారు. రథం సిద్ధం చేసిన తర్వాత తను శత్రుఘ్నుడు కలిసి వారితో పాటు కొంతమంది మంత్రులు వశిష్ఠులు కూడా నందిగ్రామం వెళ్ళారు. పౌరులను ఎవరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు రాముడి మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళటం జరిగిందని వాల్మీకి మహర్షి రాశారు. వాళ్ళు అందరూ నందిగ్రామం వెళ్ళి అక్కడ ఒక సింహాసనం ఏర్పరచుకొని, అది నందిగ్రామం అంటే అయోధ్యకు ఒక 30 మైళ్ళ దూరంలో ఉంటుంది.
20-30 మైళ్ళ ఆ దూరంలో ఉంటుంది. అక్కడ ఒక సింహాసనాన్ని ఏర్పరచుకుని ఆ సింహాసనం మీద ఈ బంగారు పాలకులు పెట్టి ఆయన చెప్తాడు, భక్తుడు అంటాడు, ఆయన కూడా మా అన్నయ్య ఎట్లా జీవిస్తున్నాడో నేను కూడా అంతే జీవిస్తాను. నేను రాజుని కానే కాదు, మా అన్నయ్య నాకు న్యాసంగా ఇచ్చింది. న్యాసం అంటే ఏంటంటే అది కొంతకాలం ముచ్చట కొరకు ఇచ్చింది. న్యాసంగా అంటే ఇప్పుడు శివధనుస్సు కూడా దేవతలు దేవరాత్రుడికి జనక మహారాజు వంశంలో దేవరాత్రులు న్యాసంగా ఇచ్చారు. అట్లే విష్ణు చాపాన్ని కూడా దేవతలు ఋషికుడికి న్యాసంగా ఇచ్చారు. ఆ ఋషికుడి దగ్గర నుంచే మళ్ళీ అది పరశురాముడికి వెళ్ళింది. పరశురాముడి దగ్గర నుంచి శ్రీరాముడికి వచ్చింది. మనం చెప్పుకున్నాం బాలకాండలో. శ్రీరాముడి దగ్గర నుంచి మళ్ళీ వరుణుడికి ఇచ్చారు. ఈ అస్త్రాలన్నీ వరుణుడి దగ్గరే ఉంటాయి, స్టోరేజ్ అన్నమాట, అంతా వరుణుడి దగ్గరే ఉంటాయి. అయితే నేను న్యాసము, నేను ఒక ఆయనకి ప్రతినిధిగా మాత్రమే నేను ఇక్కడ ఉంటున్నాను. నాకు ఈ రాజ్యము, ఈ రాజు, ఈ రాజరికము, ఈ భోగాలకు సంబంధమే లేదు. ఆయనకి ప్రతినిధిగా నేను ఆయన పాలకుని న్యాసంగా తీసుకొని నేను అవి సింహాసనం మీద పెట్టి నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. నేను ఏది చేసినా కూడా ఆ పాలకులకు చెప్పే మనం చేస్తాం. అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, పాలకులకు చెప్పి ఎట్లా పరిపాలిస్తారని. ఇప్పుడు మనం కూడా ఉదాహరణకి కొత్త బట్టలు కొనుక్కుంటే దేవుడి దగ్గర పెట్టుకుంటా, తల్లిదండ్రులు పెడతారు. అంటే వాడు చూస్తున్నారు పెడతాను, తల్లిదండ్రులు ఫోటోలు చూస్తారా మన బట్టలు ఎందుకు పెడుతున్నాడు? తల్లిదండ్రులకి పెళ్ళిళ్ళు అయితే ముందు పెద్దలకి బట్టలు పెట్టమంటారు, వాళ్ళు చూస్తున్నారు. బట్టలు పెడితే మనం వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళకి పెట్టింది మనం కట్టుకోవడం అంటే విన్నవించుకోవడం, వాళ్ళకి సబ్మిట్ చేయటం, సబ్మిషన్. అయ్యా నాన్న, నేను నీ దయవల్ల నాకు జన్మనిచ్చావు, నీ దయవల్ల వాళ్ళైనా మా అమ్మాయి పెళ్లి జరుగుతుంది, మా అమ్మాయి పెళ్లి మీరు లేరు, మీరు ఉంటే ఎంతో బాగుండేది, మీ ఆశీస్సులు అనుగ్రహం కావాలన్న, ఎందుకంటే ముందు మీకే బట్టలు పెట్టుకున్నాను, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాం. అట్లనే భగవంతుడు కూడా అంతే. భగవంతుడు ఆ ఫోటోలో భగవంతుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా? ఇది దేంతో తయారు చేసింది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసింది. దీంట్లో కృష్ణుడు ఉన్నాడా? మనం తయారు చేసుకున్న బొమ్మ అది. కానీ భావన అనేది చాలా గొప్పది. ఆ భావనతోనే మనం బతకాలి. భక్తి భావనే చాలా ప్రధానం. ఆ భావనతో ఉన్నప్పుడే ఒక దీంట్లోనే కాదు, దేంట్లో అయినా కూడా, మన సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఇతరత్ర ఎక్కడైనా కూడా ఒక భావన, మంచి భావన ఉన్నప్పుడే మన జీవితం మంచిగా సుఖసంతోషాలతో ఉంటుంది. ఆ భావన మంచి భావన లేనప్పుడు ఉండదు. అందుకని ప్రతి పని, ఆయన చేసేటువంటి ప్రతి కార్యము, ప్రతి ఒక్క రాజ్యానికి సంబంధించిన ప్రతి పని ఆ పాల్గొకే చెప్పుకునేవాడు. అవి రాముడే. ఒకసారి భర్తను కూడా అంటాడు అక్కడ అయోధ్య, రాముడి దగ్గర పోయినప్పుడు, ఇప్పుడు అయోధ్యలో ఎవ్వరు లేరు, మొత్తం ఇక్కడికి వచ్చిన తల్లి ఎవరైనా శత్రురాలు వచ్చి ఈ అయోధ్యని మొత్తం వశపరచుకోవచ్చు, కానీ వశపరచుకోలేరు. ఎందుకంటే రాముడు ఎక్కడున్నా కూడా రాముడి బలం, రాముడి శక్తి మొత్తం వ్యాపించింది. అయోధ్యలో ఎవరు ఏమీ చేయలేరు. రాముడు ఉన్నంతకాలం అయోధ్యను ఎవరు ఏమీ చేయలేరు. అందుకని భక్తులు అంటాడు, ఎవ్వరు ఏమీ చేయలేరు. మా అన్నయ్య రాముడికి శక్తి, రాముడు అక్కడ లేకపోయినా కూడా శక్తి అటువంటిది అని భక్తుడు చెప్తాడు. నిజంగా కూడా వాస్తవం కూడా అదే. రాముడు అక్కడ ఉన్నా కూడా ఆయన శక్తితో ఇక్కడ ఇది కాపాడవచ్చు. దానికి ఉదాహరణకి మనం చెప్పుకోవాలనుకుంటే, మనం డబ్బులు ఇక్కడి నుంచి కొడితే కొన్ని వేల లక్షల రూపాయలు ఎక్కడ ఉన్నవాడికి, అమెరికాలో ఉన్నవాడికి 2 నిమిషాల్లో పోతున్నాయి. ఎట్లా పోతున్నాయంటే పరికరం ద్వారా పోతున్నాయి. అంటే ఈ పరికరానికి ఎంత శక్తి ఉందో యాంత్రికంగా ఆ తపస్సు వల్ల వచ్చిన శక్తి వల్ల అంత శక్తి ఉందన్నమాట. ఆ బలమే రాముడి యొక్క మనోబలం, మనో నిగ్రహం, ఆత్మ నిగ్రహం అయోధ్యని క్షణకలేదన్నమాట అని భక్తుడే చెప్తాడు. సరే, ఆ రకంగా భర్తుడు పరిపాలిస్తుంటాడు. సో ఇక్కడికి మనం భర్తుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. ఇక్కడ భర్తుడు ఇప్పట్లో మనకు 14 ఏళ్ల దాకా భర్తుడు మనం కనపడ్డాడు. ఇక ఇంతవరకు భర్తుడు డిస్కనెక్ట్. మళ్ళీ మనం ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మనం శ్రేష్ఠ గారు ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మనం చిత్రకూటానికి పోవాలండి. ఇక భర్తులు, అయోధ్య, కైకేయి, కౌసల్య, సుమిత్ర అందరూ డిస్కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రకూటానికి పోవాలి. ఈ చిత్రకూటంలో రాముల వారు వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, బాధపడతారు.
అయితే అక్కడంతా ఋషులు మునులు వాళ్ళందరితో కలిసే ఉన్నారు చిత్రకూటలు. వీళ్ళు రాకముందు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఋషులు. అయితే అక్కడ ఉన్నటువంటి మునులు కానీ ఋషులు కానీ ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు అంటే మనం కూడా అంతే ఉంటాం. ఒకసారి సైగలు చేసుకుంటాం, మాట్లాడకుండా సైగలతో కనుబొమ్మలు మొడవటం, చేతులు ఇట్లా తిప్పటం, లేకపోతే కళ్ళు ఇట్లా చేయటం, ఇట్లా మెడ తిప్పటం, అడి తిప్పటం, నాలిక బయట ఏవో కొన్ని సైగలతో మాట్లాడుకుంటాం. అది అవతల వాడికి అర్థమవుతుంది. అసలే ఆ ఋషులందరూ కూడా సైగలు చేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట చిత్రకూటంలో. అయితే రాముడు వారికి ఏమి అర్థం కాదు. ఏంటి ఋషులందరూ ఏంటి ఒక కనుబొమ్మలు ఎగరేస్తున్నారు, వాళ్ళు చేతులు తిప్పుతున్నారు, ఇంకోళ్ళు ఏమో ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని రాముడంతా కొద్దిగా ఒక రకమైనటువంటి పరిస్థితికి గురి కాబట్టారు అని అక్కడ ఉన్నటువంటి ఋషుల్లో పెద్ద అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఋషుల్లో పెద్ద అంటే ఏంటంటే ఋషుల్లో పెద్ద అయినటువంటి బయట లైట్ ఋషుల్లో పెద్ద అయినటువంటి ఆయన ఏమంటారంటే కులపతి అంటారు. మనం ఇప్పుడు ఈ కులపతి అనేది అక్కడి నుంచే వచ్చింది, త్రేతాయుగం నుంచి వచ్చింది కులపతి అని. కులపతి అంటే కులపతి, ఉపకులపతి. ఎవరిని అంటారండి తెలుసు అందరికీ, విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, కులపతి, ఉపకులపతి. అక్కడ కులపతి, ఆ కులపతి ఏంటంటే 1000 మంది శిష్యులు ఉన్నవాటి కులపతి అంటారు. 1000 మంది ఉన్నారు శిష్యులు. అయితే అక్కడ 1000 మంది ఉన్నారు చిత్రకూటంలో. ఒక కులపతికి 1000 మంది మునులు శిష్యులుగా ఉన్నారు. మోహిని కొన్ని లైట్లే బయట ఒకసారి పోయి ఆ లైట్ అయితే ఆయన దగ్గరికి పోయి ఆ కులపతిని అడిగాడు రాములు వారు, మహర్షి మీ శిష్యులు అంతా ఒక రకంగా ఉంటున్నారు, ఎందుకు అట్లా ఉన్నారు? నేను ఆయన తప్పు చేశానా? నేను ఆయన వికారాలు ఉన్నాయా నా దగ్గర? నేను తప్పు చేశానా మీ పట్ల? లేకపోతే నా సోదరుడు లక్ష్మణుడు ఏమన్నా అసభ్యంగా కానీ ఏమన్నా తప్పుగా కానీ మీ ఎడలు ప్రవర్తించాడా? లేకపోతే నాకు శుశ్రూష చేస్తూ మీకు కూడా శుశ్రూష చేసేటటువంటి నా భార్య సీత ఏమన్నా ఒక స్త్రీ ప్రవర్తించని విధంగా ఏమన్నా ప్రవర్తించిందా మీ పట్ల? ఉంటే చెప్పండి అంటే ఆ కులపతి ఏమన్నారంటే, రామ సీతమ్మ తల్లి తప్పుపడతావా? ఆ మహా పుణ్యాత్మురాలు, పతివ్రత, ఆమె తప్పు చేస్తుందా? ఆమె తప్పు చేస్తుందని ఎందుకు అనుకుంటారు? అసలు ఆలోచన తప్పు, మీరు మాట్లాడే తప్పు, అవసరం తప్పనేది చేయలేదు. ఎందుకు 2345 కార్ మీదే 2345 కారు అర్థం ఉందా? అర్థం ఉంది, వేరే వెహికల్. అయితే మరి ఎందుకు అట్లా ఉన్నారంటే ఆ కులపతి చెప్తారు, మీ వల్ల ఈ కష్టాలు వచ్చినాయి మాకేం చెప్తారు. నా వల్ల ఏ కష్టాలంటే ఈ రాక్షసులు ఏదైతే ఉన్నారో, మీరు చిత్రకూటానికి వచ్చిన తర్వాత ఈ కరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. కరుడు రావణాసుడు తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదు, రావణాసుడు వరుసకి తమ్ముడు. ఆ కరుడు అనేవాడిని ఈ ప్రాంతానికి వాడిని అధిపతిగా పెట్టాడు, ఈ మొత్తం ఈ ధరకారణ్యాన్ని. ఆ కరుడు అనేవాడు దుర్మార్గుడు, దుర్మార్గుడు, మామూలు వాడు, చాలా దుర్మార్గుడు, చాలా భయంకరుడు, చాలా బలవంతుడు. అతను చాలా ఋషుల్ని చంపుతున్నాడు. తర్వాత మేము హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే వాటిలో ఆ ద్రవ్యాల నిండా రక్తం చిమ్మరిస్తున్నాడు, 1000 కోట్ల పదార్థాలు వేస్తున్నారు.
వికృత రూపాల్లో మా గడపడి మమ్మల్ని కైగప్పితం చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు. ఇంకా మేము ఆ ఉపకరణాలు మీకు కూడా పెద్దలు తెలిసే ఉంటుంది, హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు 2 కర్రలు వాడతారు, ఇట్లా నెయ్యి వేస్తారు. వాటిని ఏమంటారు? సుప్పు సూర్రు. వాటి పేర్లు సుప్పు సూర్రు. వాటి పేర్లు 2 ఉంటాయి. ఆ దాంట్లో తీసి హోమంలో వేసుకుంటారు. ఆ వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాడు. నలబల్లి అగ్నిగుండంలో నీళ్లు పోస్తున్నారు, చాలా చికాకు చేస్తున్నారు రామ. ఇదంతా మీరు ఇక్కడికి చిత్రకూటానికి వచ్చిన తర్వాతనే జరుగుతున్నది. కాకపోతే మేము మీతో చెప్పుకోలేదో. ఇప్పుడు నా శిష్యులందరూ వచ్చి నా దగ్గర మొరబెట్టుకున్నారు, మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోదాం, ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే దగ్గర, లేకుంటే రక్షణగా ఉండేటట్టుగా ఒక స్థలాన్ని మనం ఎన్నుకొని అక్కడికి పోదాం. ఇక్కడ ఉంటే మనకు మన ప్రాణాలకి ప్రతి క్షణము మనం భయంతోనే ఉండాల్సి వస్తుంది, నాతో పెట్టుకున్నారు. అందుకని అట్లా మీతో చెప్పలేక ఆ రకంగా. అంటే రాముడు అన్నాడు, నేను ఉండగా మీకేం కాదు, నేను రక్షిస్తాను మిమ్మల్ని, మీరు ఉండండి ఇక్కడ. అంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు. దగ్గరలోనే ఉన్నటువంటి ఒక సురక్షితమైనటువంటి వనానికి, ఒక ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు మొత్తం ఆ నెయ్యి కలిపి అందరూ వెళ్ళిపోయినారు. ఇక్కడ వెళ్ళిపోయి ఎవరున్నారు అక్కడ? రాముడు వారు అక్కడే ఉన్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురే మిగిలి ఉన్నారు. రాముడు వారు కూడా అట్లా కొద్దిగా ఆలోచించిన తర్వాత ఆలోచించారు, ఈ చిత్రకూట పర్వతాలు ఉన్నాయి కదా, పర్వతం వచ్చి కలిసింది, మాట్లాడింది ఇక్కడే కదా, అవన్నీ గుర్తుకొచ్చినాయి. మా అమ్మ కౌసల్య, సుమిత్ర, కైకి ఇక్కడే కదా కలిసింది, వశిష్ఠుల వారు ఇక్కడే కదా కలిసింది అని బాగా అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఇంకో ఆలోచన ఏం చేశాడంటే, ఈ పక్కనే అయోధ్య నుంచి వచ్చిన శాన, అశ్వగజాలు, అవన్నీ ఆ శాన ఇక్కడే ఉంది కదా, వాటి పేడ వల్ల కూడా ఇక అపవిత్రమైపోయింది. తర్వాత బాగా ఒక చెడు వాసన కూడా వస్తుంది. లక్ష్మణ, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని లక్ష్మణుడితో చెప్తాడు. లక్ష్మణుడు కూడా సరే అన్నయ్య వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చిత్రకూట పర్వతం నుంచి డైరెక్ట్గా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి, అత్రి అనసూయ ఇద్దరు గొప్పవాళ్ళండి. భారత మన సనాతన ధర్మంలో, ఆర్ష ధర్మంలో, హైందవ ధర్మంలో చాలా గొప్ప గొప్ప ఋషులండి. ఇప్పుడు ఈ రామాయణం మొత్తంలో మీకు మహాభారతం, భాగవతం తీసుకుంటే ఋషులతో తక్కువ ఉంటారు. ఈ రామాయణం మనం మొదటి నుంచి తీసుకున్నట్టయితే బాలకాండ దగ్గర నుంచి తీసుకుంటే రాముడి అంతా ఋషులతోనే సాగుతుంది. మీరు చూడండి, బాలకాండ వశిష్ఠుల వారు రాముల వారు పుట్టడానికి ఋష్యశృంగుడు, పుట్టిన తర్వాత విశ్వామిత్రుడు, ఆయన తీసుకెళ్తారు ఋషి బ్రహ్మర్షి. విశ్వామిత్రుడి తర్వాత గౌతమ మహర్షి శతానందుడు జనక మహారాజు. ఇట్లా అంత ఋషి పరంపరే, మొత్తం ఋషుల్ని సేవించారు. అందుకనే ఋషుల తపస్సు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత భరద్వాజ మహర్షి. ఇట్లా అన్ని ఋషుల పరంపరే నడుస్తుంది. ఇప్పుడు అత్రి మహర్షి, అత్రి అనసూయ చాలా గొప్పవాడు. అయితే రాముడు వారు వెళ్ళగానే అత్రి మహర్షి సాధారణంగా ఆహ్వానించాడు. ఇచ్చి నేను ఇట్లా దశరథ మహారాజు గారు అంటే పరిచయం చేసుకునేటప్పుడు మనకు కూడా రామాయణం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయం చేసుకునేటప్పుడు మామగారి ఫలాల వారి కోడళ్ళని ముందు చెప్పాలి, ఫలాన వారి భార్యని ముందు చెప్పాలి, తర్వాత ఫలాన వారి బిడ్డలని చెప్పాలి. మన ముందే బామ్మ నాన్న పేరు, వీళ్ళిద్దరు ఉండరు, పక్కకి వెళ్ళిపోతారు. ఫలాన వారి అమ్మాయిని ఫస్ట్ మామగారి పేరు చెప్పాలి, ఫలాన వారి కోడలు, ఫలాన వారి భార్య, ఫలాన వారి పేరు. అది సంస్కారం. వేదం చెప్పింది. ఏం చెప్తారు? దశరథ మహారాజు గారి కొడుకులు అంటే రాముడు, లక్ష్మణుడు, సీతారాముడు. నాయన తెలుసు నాకు, నువ్వు ఇక్కడ వస్తాను కూడా తెలుసు కానీ దిగాలవేది అగ్ని మహర్షి అని రాగానే అధిక పాదాలు ఇచ్చి, రామ ఈమె నా భార్య అనసూయ. అసూయని గెలిచింది కాబట్టి ఆ పేరు అనసూయ. కోపాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని గెలిచింది.
మహాపతివ్రత, మామూలు పతివ్రత కాదు, చాలా పతివ్రత. ఇక్కడ ఒకనొకప్పుడు ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చి అందరు చనిపోయి తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక ఆలోచిస్తుంటే నా భార్య తన తపశక్తి వల్ల గంగానది తీసుకొని వచ్చింది. గంగానది అక్కడికి. తర్వాత కందమూల, ఫలవృక్షాలు, తేనె పట్లు, మధుర ఫలాలు అవన్నీ సృష్టించింది. వాడు ఆగండప్పుడు తీర్చింది. తర్వాత 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి ఎంతో శక్తిని సంపాదించింది. అదే కాకుండా దేవతల కొరకు, దేవతలకు సహాయం చేయమని అందిస్తే 10 రాత్రుల్ని ఒక రాత్రిగా చేసి వాళ్ళకు కూడా సహాయం చేసింది. అటువంటిది నా భార్య. చాలా వృద్ధురాలు. ఒక అరటి చెట్టు వారిపోయినట్టు వారిపోతుంది, చుట్టంతా కూడా తెల్లబడిపోయింది. చాలా వృద్ధురాలు, చాలా గొప్ప పట్టుబడి తన భార్య పరిచయం చేసి మాకు చెప్పాను, సీతలు గైకొని మాట్లాడితే సీతలు తీసుకుని వెళ్ళమంటాడు. అంటే అప్పుడు రాముల వారు కూడా సీతాదేవి అంటే అప్పుడు అంటే ఏంటంటే సీతలు తీసుకెళ్ళవలన తట్టు సీత వెళ్ళలేదు. భర్త పర్మిషన్ కోసం ఆగింది. ఇప్పుడేంటి మనం వెళ్ళిపోతూనే ఉంటాం. భర్త పర్మిషన్ ఇవ్వాలా, ఆగాల సంబంధమే ఉండదు. పోతూనే ఉంటాం. అసలు భర్త వచ్చాడా మనం అనుకున్నాడా లేదు ఎవరు చూడడం. పోయి వదిన బాగున్నాం, అక్కయ్య బాగున్నాం అని చెప్తూనే ఉంటాం మాటలు. అప్పుడు సీత అన్నా కూడా పోలే. రాముడు అంటాడు, సీత వెళ్ళు, అవసరగారు ఏంటి వెళ్ళంటే అప్పుడు అవసరగారు ఏంటో సీత వెళ్ళింది బాగుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి. రామాయణం వృత్తిగా చదువుకుంటూ పోయి కొంత 75 సరగలు చదివా, 119 సరగలు చదివా, 135 సరగలు చదివా చదవచ్చు. చదివితే దాని ఉపయోగం ఏముంది? ఏముండదు. దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి, అమలు చేయడానికి ప్రయత్నించాలి. కొద్దిగా అమలు చేయడానికి చేసే కొంత మనకు లాభం జరగడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళగానే ఇక బయటేమో అగ్ని మహర్షి, రాముడు, లక్ష్మణుడు ఉన్నారు. లోపలికి వచ్చేటప్పుడు సీతాదేవి, అనసూయది తల్లి. మా సీత చాలా ధన్యురాలు అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంతోషం ఎందుకు సంతోషకరమైన విషయమా? భర్త మీద వనవాసానికి వస్తే సంతోషకరమైన విషయమే ఎవరికి వాళ్ళకి. మనకైతే మనలాంటి వాళ్ళకి దుఃఖకరమైన విషయం. మనం ఇప్పుడు మనం ఇక్కడ పోవాలంటే సెకండ్ ఏసీలో పోతేనే సంతోషపడతాం, కానీ స్లీపర్ అనగానే మారుస్తూనే ఉంటారు బుక్ చేసేటప్పుడు. మరి ఆమె భర్త వనవాసానికి పోతూ రాజభోగాలు అనుభవించి సూర్యచంద్రుని మీద చూడకుండా ఒక జనక మహారాజు గారి కూతురు అయోనిజ అటువంటి సీతమ్మ అవన్నీ వదిలిపెట్టి త్యాగం చేసి మొత్తం హాయిగా మరి రాముల వారి వనవాసం కలమవారు తినుకుంటూ నారచీరలు కట్టుకొని వచ్చిందంటే నిజంగా త్యాగబుద్ధి చాలా గొప్ప విషయం. అదే అవసరం ఏంటమ్మా, నీ భర్తను అనుభవించి వచ్చావు, చాలా గొప్పదానివి, ఇవన్నీ త్యాగం చేసి నీ భర్తని వచ్చావు. నీకు ఒక విషయం చెప్తాను. మన గతంలో కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ వచ్చింది. స్త్రీకి భర్తని అనుగమించడమే ధర్మం. అనసూయ చేతులు చెప్తుంది. ఆ భర్త ఎటువంటి వాడైనా కానీ భర్తని అనుగమించాలి, అది స్త్రీకి ధర్మం అని అనసూయ పదే సీతమ్మకు చెప్పి చాలా అదృష్టవంతురాలి, ఇట్లా వచ్చావు, చక్కగా భర్తను అనుగమిస్తూ నువ్వు హాయిగా ఉండు అని. నీకేమన్నా నాకు చాలా తపస్సు ఉంది, నేను చాలా తపస్సు చేసి నేను సంపాదించిన శక్తి ఉన్నది, చాలా సౌకుమారివి, చాలా సౌందర్య రాశివి, నీ కష్టాలు పడుతూ నీ భర్త వెనకాల వచ్చావు. స్త్రీకి భర్త తప్ప రెండో గది లేదు. ఇంకేదన్నా వరం కావాలంటే కోరుకోవాలి. సీతమ్మ అన్నది కదా, మీరు చెప్పిన మాటలే నాకు వరాల కంటే ఎక్కువ, నాకు వరాలే లేదు. ఇంకో విషయం చెప్పింది సీతమ్మ, అమ్మా ముసుగా తల్లి, మీరు చెప్పినవన్నీ ఆ ధర్మాలు నాకు తెలుసు, నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించలేదు. మీరు చెప్పినట్లే
స్త్రీకి గతి భర్తే. మరి ఆమె కూడా దాన్ని సపోర్ట్ చేసింది సీతమ్మ కూడా. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఒక స్త్రీ ఇట్లా మన భర్తని అనుగమించాలంటే ఇంకో స్త్రీ ఒప్పుకోలే, నేను భర్తకి తేలిప అంటుంది. అక్కడేంటి ఏమో సీతమ్మ కూడా సపోర్ట్ చేసింది. అవును తల్లి, మీరు చెప్పింది 100% కరెక్ట్. భర్తే స్త్రీకి గతి. అతను ఎటువంటి వాడైనా సరే, అతను దురాత్ముడైన, ధర్మాత్ముడైన, గొప్పవాడైన, పేదవాడైన, ఇంకో రకమైనటువంటి శ్రీలోలుడైన ఆయన కూడా భర్తని అనుభవిస్తామని చెప్పింది సీతమ్మ. ఎవరో కొంతమంది స్త్రీలు కామంలో పడి భర్తని పోమాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఇప్పుడు అవసరం అమ్మ, నువ్వు చాలా అతివరతో, చాలా సౌందర్యవతి, నువ్వు చక్కగా నీ భర్తతో నువ్వు గడుపు అంటే సీతమ్మ కూడా ఏమంటుంది, భర్తే దైవంగా ఉన్నటువంటి సతీ సావిత్రి చక్కగా స్వర్గలోకానికి వెళ్ళింది. చంద్రుడికి భార్యలు ఎంతమంది? 27 మంది. దక్ష ప్రజాపతి పెద్దలు 27 మంది. అన్ని ఇవే నక్షత్రాలే. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఉత్తరాభద్ర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శ్రవణం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, 25 నక్షత్రాలు గుర్తించడం జరిగాయి. అయితే ఈ 25 నక్షత్రాల్లో ఎక్కువ చంద్రుడిని కాసుకునేది రోహిణి. రోహిణి ఎప్పుడు చంద్రుడిని వదిలిపెట్టదు. రోహిణి చంద్రుడితోనే ఉంటుంది. రోహిణి అట్లే సీతమ్మ అంటుంది, సతీ సావిత్రి లాగా నువ్వు స్వర్గానికి వెళ్ళింది. అట్లే రోహిణి కూడా చాలా గొప్ప ఉత్తమరాలు. ఎప్పుడు చంద్రుడినే సేవిస్తూ, చంద్రుడిని ఆరాధిస్తూ ఉంటుంది. ఉన్న 27 మంది భార్యలు. ఇంకా ఉత్తమ స్త్రీలు ఎంతమందో భార్యల్ని, భర్తల్ని సేవిస్తూ వాళ్ళ పుణ్యలోకానికి పోతారు. ఈ ధర్మాలన్నీ నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా అత్తగారు కౌసల్య నాకు ఎన్నో ధర్మాలు చెప్పింది. ఒక పతివ్రత ఎట్లుండాలి, ఒక కోడలు ఎట్లుండాలి, భర్తతో ఎలా మెరగాలి అనే ధర్మాలన్నీ నాకు చెప్పింది. మా వివాహం అప్పుడు అగ్నిపూర్వకంగా ప్రదర్శన చేసేటప్పుడు మా అమ్మగారు నాకు చాలా ధర్మాలు, వివాహం అయిన తర్వాత భర్తతో ఎలా ఉండాలి అన్ని ధర్మాలు ఇవన్నీ నాకు చెప్పింది. ధర్మాలన్నీ నాకు తెలుసు. అంతేకాకుండా నా భర్త రాముడు చాలా సత్వగుణం కలిగిన వాడు, ముల్లోకాన్ని శాసించగలిగిన వాడు, చాలా తేజవంతుడు. అటువంటి భర్తలు నేను ఎప్పుడూ సేవిస్తూనే ఉంటాను అని ఆవిడకు చెప్పడం జరిగింది. అవసరం చాలా సంతోషపడింది. అవసరం అవునమ్మా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా ధన్యురాలివి. అయితే నా తపశక్తి వల్ల మనుష్యులకు ఎవరికి దొరకనటువంటి విలువైన పరికరాలు నీకు ఇస్తాను. అవి ఎవరికి దొరకవు. అటువంటి నేను ఇచ్చేటటువంటి పరికరాలు ఏవైతే నేను ఇవ్వదలుచుకున్నానో నువ్వు అవి అసలు మనుషులు అనేవారు పొందలేరు. అటువంటివి నీకు ఇస్తాను. అవేంటంటే వస్త్రము, అంగరాగాలు, ఆభరణము, మైపోతారు. ఈ 4 ఇవన్నీ నీకు ఇస్తాను సీత. ఇవి ఎంత కాలమైనా కూడా నలగవు, మాసిపోవు, వాసన రావు. ఇవాళ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటాయి ఎంత కాలమైనా. మాలలు, పుష్పమాలలు ఇవన్నీ ఇస్తా అంటే మరి గొప్ప విశేషం తపశక్తి వల్ల. ఇప్పుడు మనం ఆ పెళ్లి కొడుకు పోతాడు, వాడు చెప్తాడు, సార్ ఇది 24 hours ఉంటుంది మీ మేకప్ ఫేషియల్ అంటాడు. అదే కర్మకాలు లేదా లేట్ అయితే కారుతూనే ఉంటుంది మొత్తం ఆ కేకు మొత్తం. అది అంటే 24 గంటల ఫేషియల్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోజు తరగతి ఉండదు.
ఎన్నో డబ్బులు పెడతారు, ఎన్నో బ్రైడల్ అని చాలా రకాలు వస్తున్నాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయి? 24 గంటలు, 45 గంటలు. అవి కాపుతూనే ఉంటాయి. కొద్దిగా అవంతా రాసుకున్నప్పుడు కానీ కర్మందాలుగా ఆ ఏసీ ఆగిపోయి ఫ్యాన్ ఆగిపోయేది మొత్తం కాపుతుంటుంది. నేను అక్కడ స్వయంగా చూసే ఒక పెద్ద పెద్ద వాళ్ళ మంత్రులే చూశాను. నేను ఇప్పుడు పేరు ప్రస్తావన తులుచుకుంటున్నారు దస్తీలు పెట్టి. అయితే అవన్నీ ఇచ్చింది. అవన్నీ ఇస్తే సీతమ్మ తల్లి సంతోషంగా తీసుకొని మళ్ళీ ఒక కోరిక కోరింది, అమ్మా ఇవన్నీ నువ్వు ధరించి నాకు ఒకసారి కలపెట్టి సంతోషిస్తా అంటే అవన్నీ రాముడికి గుమ్మెట్టి ఇట్లా ముసలి నాకు ఇచ్చింది. ధరించంటే రాముడు ధరించమంటే అవన్నీ ధరించి ముసలిమ్మకి గుమ్మెడితే ఆ ముసలిమ్మ కూడా చాలా సంతోషపడింది. చాలా సీతమ్మ తల్లి సౌందర్యం, అందులో చాలా సౌందర్యం. అందులో ఇచ్చిన ఆభరణాలు, పుష్పమాలలు, అంగరాగాలంటే ఈ కస్తూరి, కర్పూరం, చందనం వంటికి పూసుకునేవి. మనం ఇప్పుడు ఏవో క్రీములు రాసుకుంటాం కదా, అవి అటువంటివి. ఈ క్రీములు కాదు, అవి కస్తూరి అటువంటి చాలా దొరకవు ఇప్పుడు ఎక్కడ. అవన్నీ రాసుకొని ఆ వస్త్రాలు ధరించి రాముల వారికి కూడా ఇందులో అవసరం మనకి వస్త్రాలు ఇచ్చిందండి. ఇవన్నీ అంగరాగాలు, వస్త్రాలు, పుష్పమాలు, ఆభరణాలు, మైపోతలు, ఎర్రచందనం అంటే చాలా రాముడు కూడా చాలా సంతోషించి చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది అని చెప్పిన తర్వాత ఇక అంతే వాళ్ళది అక్కడ అయిపోయింది. అక్కడ త్రిమాసితో రాముల వారు, లక్ష్మణ్ వారు సంభాషణ చేశారు. ఇక్కడ అనసూయమ్మ సీతమ్మతో కొన్ని సంభాషణ చేసిన తర్వాత అనసూయ సీతమ్మని అడుగుతుంది. ఏమడుగుతుందంటే, సీత నేను విన్నాను నీ స్వయంవరం రాముడు వచ్చాడు కదా, ఇల్లు ఇచ్చి నీ స్వయంవరం ఉంది కదా, అది నాకు ఆ కథ వివరంగా చెప్తావా అని అడిగింది. నాకు ఆ కథ వినాలని స్వయంవరం కదా నేను చెప్తానంటే తప్పకుండా చెప్తానని చెప్పడం మొదలుపెట్టింది. నేను జనక మహారాజు గారికి ఆయన స్వయంగా నాగరి పట్టుకొని దున్నుతుంటే నాగరి సాలు దొరికాను, సీత అని నా పేరు. నేను దొరికినప్పుడు ఆకాశవాణి ఒక వినపడ్డది, ఈవిడ అయోనిజ దేవకన్య, మామూలు మనిషి కాదు అని, అయినా నీ బిడ్డగానే ఉంటుందని జనక మహారాజు గారిని పెట్టడం జరిగింది. ఆమె నన్ను తన సొంత కూతురుగానే ఎం సీత మమ సుత పెట్టాడు. ఈమె నా సీత, నా కూతురు ఎం సీత మమ సుత అని నన్ను ఉదాహరణగా ఆరాపంగా పెట్టాడు. ఆయనకు తెలుసు నేను మామూలు మనిషి కాదని, నేను ఒక అయోనిజ కాబట్టి నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, మామూలు వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి కుదరదని మా నాన్నగారు చాలా ఆవేదన పడుతుండేవాడు. ఆ ఆవేదన పడి మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి నా దేవరాత్రులు అనే ఆయనకు ఒక శివధనస్సు మాకు దేవతల ద్వారా వచ్చింది. ఆ శివధనస్సుని మేము మా దగ్గరే న్యాసంగా ఉంచుకున్నాము. ఇక్కడ మంజూష పెట్టెలో ఉంటుంది. దాన్ని ఇట్లా కలపాలంటే ఒక 5,000 మంది పరిచారకులు, 5,000 మంది పరిచారకులు దాన్ని ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి మా నాన్నగారు ఒక స్వయంవరం ప్రకటించారు. వీర్య సుఖ అంటే బలంతో, వీర్యం అంటే బలం, వీర్యవంతుడు అంటే బలవంతుడు. ఎవరైతే తన బలంతో ఆ యొక్క శివధనుస్సుని ఎక్కుపెట్టి ఇచ్చేస్తారో వాళ్ళకే నా కూతురునిచ్చి వివాహం చేస్తానని మా నాన్నగారు ఒక స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరం ప్రకటించినప్పుడు అందరూ ఇచ్చారు, చాలామంది రాజులు ఇచ్చారు, రాక్షసులు, దానవులు, ఉపన్నగులు, యక్షులు, కింజలు చాలా మంది ఇచ్చారు. కానీ ఎవరు వీళ్ళు గెలవలేకపోయినారు. ఆ సమయంలోనే ఈ దశరథ మహారాజు గారి కొడుకుని అయినటువంటి రామలక్ష్మణుని విశ్వామిత్రుడు వెంటబెట్టుకొని
మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది మా దగ్గర. యజ్ఞం అయిపోవడానికి సమయంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ విశ్వామిత్రులు మా నాన్నగారితో అన్నారు, జనక మహారాజా వీళ్ళిద్దరు దశరథ మహారాజు గారు రామలక్ష్మణుడు ఆ శివధనుసు చూడాలని ముసరపడుతున్నారు, ఒక్కసారి చూపెట్టు అంతమటికి అడిగారు. సరే మా నాన్నగారు కూడా ఆయన కూడా పెద్ద పెద్ద దేవాలు దానవులు గంధర్వులు వాళ్ళే దాన్ని ఎక్కువ పెట్టలేకపోయినారు, ఈ మనుషులంతా ఎక్కువ పెడతారు అనేటువంటి కొద్దిగా చులకన బాగుంటుందని మాట్లాడి, అయినా సరే విశ్వామిత్రుడు చెప్పాడని ఆ శివధనుసుని పెట్టని తెచ్చారు. తెచ్చిన తర్వాత రాముడు వారు వీళ్ళు తీసి ఇట్లా 4 ఇంటి 4 పెడుతుంటేనే ఫేడ ఫేడ పడుకుంటూ విరిగిపోయింది. అంతే, అది విరిగిపోయినప్పుడు అక్కడ ఎవరు లేరు, అందరూ మొత్తం పడిపోయినారు. ఒక 3 నలుగురు, అప్పుడు సీతమ్మ కూడా లోపలేదు, ఒక నలుగురే స్పృహతో ఉన్నారు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, విశ్వామిత్రుడు, ఇద్దరు పడిపోయినారు. అప్పుడు వెంబడే మా నాన్న సంతోషం పడలేక ఒక బంగారు కలుసు నీళ్ళు తెచ్చి కన్యాదానం చేయడానికి వస్తే, రాముడు కదండి అది మనమే, ఇప్పుడైతే ఏంటి నాన్న జరిగి నాన్నకి తర్వాత చెప్తానని తాడి కట్టేస్తాడు. చెప్తాడు రాముడు అంటాడు, అంత తొందరగా ఏమి కాదు, మీరు మా నాన్నగారు అనుమతి అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది, మా నాన్నగారు నిర్ణయిస్తారు, మా నాన్నగారు ఒప్పుకోవాలి అని కళాకారిగా చెప్పాడు. మా నాన్నతో చెప్పాడు, మా నాన్నగారికి కబురు పట్టు, మా నాన్నగారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నేను చేసుకుంటాను, అంతేగాని మీరు జలాలు పట్టుకొచ్చి కన్యాదానం అంటే నేను చేసుకోను, మా నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం అంటే. అప్పుడు జనక మహారాజు వేగుల్ని పంపించిన మంత్రుల్ని 3 రోజులు పట్టింది వాళ్ళకి దశరథ మహారాజు రావడానికి. వాళ్ళు వచ్చే పట్ల వివాహం అయింది మాది అని ఈ కథంతా సీతమ్మ అంశుడికి చెప్తుంది. చాలా నచ్చిందమ్మా, చక్కగా చెప్పావు, దాని వినాలని విన్నాను, నువ్వు చాలా చక్కగా చెప్పావు అని చెప్పిన తర్వాత అక్కడ అయిపోయింది, కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి వాళ్ళు ఆ రాత్రి అక్కడే బస చేశారు. అప్పుడు మనసుగా ఏంటుందమ్మా, ఇక పొద్దుపోయింది, పక్షులు ఊటికి చేరుతున్నాయి, మృగాలు కూడా వాటి స్థానాలకు వస్తున్నాయి, చంద్రుడు కూడా ఒకసారి మబ్బులో పోతున్నాడు వస్తున్నాడు, అన్ని ఆకులన్నీ కూడా చెట్లాగా పొగవారిపోయినాయి, దట్టంగా ఏం కనపడలేదు, చీకటి ఆవరించింది. మునులు తపస్సులు ఋషులు వీళ్ళందరూ కూడా జలాలు పట్టుకొని తపస్సు చేసుకుంటున్నారు, నదులకు పోయిన వాళ్ళ స్థానాలకు వస్తున్నారు, అందుకని నువ్వు కూడా రాముడి దగ్గరికి వెళ్ళిక అని ఆమెకి చెప్తుంది. అప్పుడు సీతాదేవి ఫైనల్గా రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ రాత్రి మార్చి అక్కడ ఉండమంటారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస చేస్తారు. బస చేసిన తర్వాత మర్నాడు ఇంకా అక్కడి నుంచి ప్రయాణం సాగించి దండకారణ్యానికి వెళ్తారు. దీనితో అయోధ్యకాండ సమాప్తం. అది విశేషం ఏంటంటే బాలకాండ అయోధ్యకాండ చెప్పగలిగానంటే 2 కాండలు. ఆ ధైర్యం భగవంతుడు ఇచ్చాడు. నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంది. నేనైనా చెప్పింది ఈ రోజులు రామాయణం నుంచి నేనైనా చెప్పాను. బాలకాండ 78 సర్గలు, అయోధ్యకాండ 119 సర్గలు చెప్పారు అని నాకు చాలా, అందుకని ఇంకా ఇంతతో అయోధ్యకాండ అయిపోయింది కాబట్టి అయోధ్యకాండ ఇంతతో అయిపోయింది. మొత్తం 119 సర్గలు. బహుశా మనం 7 రోజులు చెప్పుకున్నాం అనుకుంటా. 7 రోజులు చెప్పుకున్నాం. 8 రోజులు మొత్తం 12 అంటే మొత్తానికి మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ఆదరణ వల్ల, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి వలన నేను ఈ 2 కాండలు దాదాపుగా నాకు తెలిసినంత వరకు
నా పరిధి మేరకు నేను చెప్పగలగానే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ముందు ఎవరి మీద వాడికి నమ్మకం ఉండాలి, అప్పుడే ఇంకోటి మీద నమ్మకం ఉండదు. వాడి మీద వాడికి నమ్మకం లేదనుకోండి, ఇంకోటి మీద నమ్మకం అసలు ఉండదు. ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి. నేను చెప్పగలుగుతాను అనే నమ్మకం నా మీద నాకు ఉండాలి. అప్పుడు మీకు చెప్తాను అనే నమ్మకం నాకు వస్తుంది. నాకే లేదనుకోండి రాదు. అందుకని మొత్తానికి మనం అరణ్యకాండ మొదలు పెడతాం. సో ఇదంతా ఒకసారి అనుకుంటే కళ నిజం అనిపిస్తుంది నాకు. ఈ మొత్తం మీద ఇది కళ కాదు, నిజమే అని మళ్ళీ అనిపిస్తుంది. ఇంకా ఈరోజు మా నేషనల్ సంఘ జిల్లా నాయకులు, నాకు అత్యంత ఆత్మీయులు వేణుగారు రమ్మని కూర్చుంటే వేణు ఇంకా ఉన్నారు నాయకులు, నేను కూర్చొని అయితే సుబ్బయ్య గారు మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎంఆర్ఓ రిటైర్ అయినారు. వేణు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్గా, ఆయన మా సుబ్బయ్య గారు అందరికీ తెలిసిన వ్యక్తే. జిల్లా ప్రెసిడెంట్ గారు, వేణు గారు జిల్లా జనరల్ సెక్రటరీ గారు, దుర్గాదేవి గారు వైస్ ప్రెసిడెంట్. ఇవాళ దుర్గాదేవి గారి బర్త్డే అంటే మనం అయినప్పటికీ ఉన్న మనం ఇక్కడ బర్త్డేలు ఆ నెలలో వచ్చినవి కూడా మనం చేసుకునే ఆనవాయితీ పెట్టుకున్నాం. కాబట్టి ఇవాళ దుర్గాదేవి గారి ఇవాళ ప్రసాద వితరణ ఇవాళ మన కార్యక్రమం పెట్టాం. అందుకని నేను ప్రతిరోజు వాళ్ళు రావడానికి చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఇవాళ రమ్మని నేను వాళ్ళని కోరితే మా కోరికను మన్నించి వాళ్ళు వచ్చేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. వేణు గారు, సుబ్బయ్య గారు. తర్వాత ఇంకా కొంతమందికి చెప్పాను, వాళ్ళు రాలే, వస్తారు, జాయిన్ అవుతారేమో. సరే, ఐ వుడ్ రిక్వెస్ట్ మిస్టర్ స్టేట్ టు కంటిన్యూ ది ప్రోగ్రామ్. ముందు అందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రవచనకర్త గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఒక ఇనుప వస్తువు మట్టిలో ఉంటే తిప్పు పడుతుంది, నిప్పులో ఉంటే దగదగా మెరుస్తుంది. అంటే మనలో మంచి వైపు ఆ ఆధ్యాత్మిక సాధన అనేది ఎప్పుడూ కూడా ఆ నిప్పులో ఉండే ఇనుప వస్తువులాగా ఉండాలి. అయితే ఆ దగదగలాడే ఇనుప వస్తువు కూడా ఒక 2 నిమిషాలు మనం బయట ఉంచితే అది మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగే మన సాధన కూడా కొంచెం గ్యాప్ ఇచ్చామా మళ్ళీ అలాగే ఎప్పటిలాగే ఉంటాము. అయితే ఈ సాధన అనేది నిరంతర ప్రక్రియ మనని ఒక మంచి వైపు తీసుకువెళ్తుంది. ప్రవచనకర్త గారు చెప్పినట్లుగా దాన్ని మనం ఆచరిస్తేనే దాని యొక్క ప్రయోజనం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయం అయినా కూడా మరొకసారి చెప్తున్నాం. అయితే మనకు ఈ సేవా రంగంలో ముందుగా ఉండేది మన మిత్రులు, మా సహచర తహసీల్దార్గా రిటైర్ అయిన సుబ్బయ్య గారు. వారు నిత్యం సేవలో ఉంటారు. మన అంటే వారు సర్వీస్లో ఉన్నప్పటి నుంచి కూడా మా అందరికీ నాయకులు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, అర్ధరాత్రి అయినా, ఏ క్షణమైనా కూడా నేనున్నాను అంటూ వారు ప్రతి ఒక్కరికి సేవలు చేశారు. అదేవిధంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మన పెన్షనర్స్ అసోసియేషన్కి చక్కటి అత్యుత్తమమైన సేవలు అందిస్తున్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన వేణు గారు కూడా మన పెన్షనర్స్ అసోసియేషన్లో ప్రతి ఒక్కరికి కూడా అత్యుత్తమ సేవలు, వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో చాలా ముందుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. వారి నాయకత్వంలో మన దుర్గాదేవి గారు, మన ప్రవచనకర్త ఉపేంద్రరావు గారు కూడా సంస్థా పరంగా అంటే అసోసియేషన్ పరంగా చక్కటి సేవలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతుంది సార్. మీరు మీ అసోసియేట్గా ఉపేంద్రరావు గారిని చూసిన కోణం వేరు, ఈ ఆధ్యాత్మిక కోణం మరోలా ఉంది. మీరు ఈరోజు కార్యక్రమానికి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ముందుగా మిమ్మల్ని మాట్లాడాల్సింది. ఈనాటి కార్యక్రమానికి ముందుగా నన్ను ఇన్వైట్ చేసిన మిత్రులు కొందరు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం చేసిన శ్రేష్ఠి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు 405 రిటైర్ అయ్యేవాడు. ఇప్పుడు 2 యానివర్సరీ చేశారు రిటైర్డ్ ఎంప్లాయీస్. దానికి శ్రేష్ఠి గారు కొంచెం ఉపేంద్రరావు అది ఎంతో శ్రమ ఎంతో కష్టంతో చేయాల్సి ఉంటుంది. ఇంకా కమిటీ ఉంది, ఒక 10 మంది. ఈ కమిటీ అందరూ కలిసి 2 యానివర్సరీ కంప్లీట్ చేశారు. ఈ సమావేశం వారు వచ్చారు. వారు మరి మా ప్రధాన కార్యదర్శి వేణు గారు, నాతో పనిచేసిన కృష్ణమూర్తి గారు, ఇంకా ఉన్నారు, సోదరి మనులు, పెద్దలు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రవచనాలు అనేది మనం ఎవరు చెప్పలేరు, అవి చాలా శక్తి కావాలి, ప్రయోగం కావాలి. వీటి గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. నేను 5వ తరగతి బాంబులు చదివాను. మా నాన్నగారికి చదువు రాదు. అప్పుడు రాజాజీ, రామాయణం, భారతం, భాగవతం మనకు వచ్చారు. నేను 4-5 తరగతిలో ఉండగా రోజు 7 నుంచి 9 చదవలేము. అయితే నాకు రామాయణం, భారతం బాగానే అర్థమైంది, కానీ భాగవతం పెట్టారు అప్పట్లో. దగ్గర ఆ వయసులో ఒక 3 సార్లు చదివించి వినేవాడు. ఆ టైంలో ఒక్కొక్కరు మాటించి వెనక్కిపోలేకపోవడం అవన్నీ కొంచెం తర్వాత కాలంలో కొంచెం అలవాటు అయినాయి. ఒకసారి ఒక మాట అంటే చివరి పరిస్థితి తప్పైనా సరే ఒకసారి అటువంటి చాలా జరిగినాయి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మిత్రులు నేను ఒక్కని కాదు, ఏదైనా పని చేస్తే అందరూ సహకరించేవాడు. ఒకసారి ఆర్థికంగా ఇబ్బందులు వస్తే అందరూ ముందుకు వచ్చి సాధించి ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీస్ పరంగా ఖమ్మం జిల్లా చాలా నచ్చిపోయింది. కరీంనగర్ జిల్లా ఎక్కువ, వరంగల్, ఆదిలాబాద్ జోన్ అన్నమాట కొంచెం తక్కువ. మరి అక్కడ నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ మా దగ్గర తహసీల్దార్ కంటే జూనియర్, వాళ్ళ కన్నా 4 సంవత్సరాలు జూనియర్. అటువంటి పరిస్థితుల్లో అంతకుముందు టీఎన్జీసీ పనిచేశాను. అది వదిలిపెట్టి మా రెవెన్యూ దీంట్లోకి వచ్చి కొంత ఈక్వల్ చేసుకోవడం ప్రమోషన్ చేయాలని. అది నా కన్నా కాలే, నాకు క్రేల్ గారు గుర్తుగా ఫైల్ ఎట్లా రాసేవాడంటే ఆయన తిరుగులేదు ఫైల్ రాయడం. మన సమస్యలు ఏమైనా వస్తే కొంచెం చెప్పేవాడు, మీరు పోతా జాయింట్ కలెక్టర్ మీరు పోతాం, మీరు నచ్చ చెప్పి అన్నీ చెప్పగలుగుతాం, మీరు కానప్పుడు మీరు వద్దు చేసి సర్వీసులో ఆయన చేసిన ఎంతో మంది సాయం చేసిండు, నాకంటే ఎక్కువ చేసిండు. ఇంకా ఆయన చేసిన ఇంకొక సాయం కూడా ఉంది. హౌసింగ్ డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాలు డిప్రెషన్లో ఉంది. అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా డైలీ వేజెస్ పనిచేస్తున్నారు. కేశవరావు గారని బిఎం గారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వచ్చిండు, లక్ష్మీ పాఠశాల గారు కలెక్టర్ గారు. సార్ మీరు ఇంకా 1 సంవత్సరం కూడా వాళ్ళందరూ సర్వీస్ రిప్రజెంట్ చేశారు, మీరు బతికంత కాలం మర్చిపోతారు అంటే మనం ఏం చేయమంటున్నాడు ఏమంటే కలెక్టర్ గారు మీరు చెప్తే ఇంటారు. మరి వాళ్ళందరూ సర్వీసెస్ రిప్రజెంట్ చేయండి. అంటే మరి ఫైల్ తయారు చేసుకురావాలి. కేఎల్ నరసింహరావు పోతే మరి పెద్ద దూరం మొత్తం ఫైల్ తయారు చేసేసారు. కేశవరావు ఫైల్ సంఖ్య మేడం ఇట్లా సర్వీస్ రిప్రజెంట్ చేయాలి. నీ పేరు గుర్తుపెట్టుకుంటే కేశవరావు చెప్తే ఏం చెప్తే మీరు అయినవి సంస్థ పెట్టి పంపించడం. దీనికి సంబంధింలో ఫస్ట్ స్టార్ట్ చేస్తే మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం దీన్ని పెట్టి అందరికీ రిప్రజెంట్ చేశారు. ఆయన చనిపోయే ఉంటారు కూడా ఇక్కడ ఉన్న 400 మంది హౌసింగ్ స్టాఫ్ ఆయన బేసిక్ స్టాఫ్ ఉపయోగాలు ఈ మధ్య కాలంలో నన్ను కాలం చేశారు. అంత గొప్పతనం సంపాదిస్తున్నాడు. చెప్పినది ఉపేంద్రరావు గారు కూడా ప్రయత్నాలతో
గొప్పలు కావాలని కోరుకుంటూ అది శక్తి కావాలి. రోజున చెప్పడానికి మీరు ఇచ్చినప్పుడు హరిదాస్ గారు ఊళ్ళో వస్తపడినట్టు కచేరీ అంటారు. అక్కడ హరిదాస్ గారు కాలక్షేపం ఉపయోగపడిపోయిన రోజు చెప్పటంలో మా పిల్లలు పాటలు పాటలే పాటలు కూడా పాడేవాళ్ళు అప్పట్లో గుర్తు బాగా వస్తుంది. పిల్లలు పాటలు పాడుతూ ప్రతి మధ్యలో పాటలు పాడేవాడు. ఈ వినేవాళ్ళకి గోర్మ మధ్యలో పాటలు పాడి చక్కగా చెప్పేవాడు. అప్పుడప్పుడు ఒక పాట సిద్ధపాలన వాడి కన్ఫ్యూజన్గా కోరుతూ మొత్తం ఇప్పటికి అరణ్యకాండకు వచ్చి చాలా ఉంది. మొత్తం కంప్లీట్ చేసి రాబోయిన తర్వాత భారత కూడా ఉంది. భారత కూడా ఎంతకంటే గొప్ప ఉంటుంది. ఇంకా భారతదేశంలో భాగవతం నేను అర్థం చేసుకోలేకపోయినా ఇంకా గొప్ప ఉంటుంది భారతం. ఈ రెండు కంప్లీట్ చేయవలసిందిగా కోరుతూ ఇంతమంది మిత్రులు ఇంటికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి అవకాశం ఇచ్చిన మా ఆత్మీయ శ్రేష్ఠ గారికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంతో ప్రేమతో ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఆశీస్సులు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరొక ప్రముఖ నాయకులు మన వేణు గారు, మా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా చక్కటి సేవలు అందిస్తున్న వారికి ఈ కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడవలసింది. వారి బ్రదర్ కూడా మా యూనియన్ లీడరు శంకర్రావు గారు అని. వారి వారసత్వ అదే చాలా చాలా ఊపేట ముందుగా ఉపేంద్రరావు గారికి ప్రత్యేక నమస్కారాలు. హాజరైన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. నేను ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నాను. ఉపేంద్రరావు గారి మీద అభిమానంతో, అలాగే ఇండియన్ మేడం గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా నేను వేతన్ గారి వర్ధంతి సభలో ఉన్నాను. మధ్యలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఉపేంద్రరావు గారి గురించి చూస్తూ ఉంటే మనిషికి జీవితంలో ఈ దశలో ఈ రకంగానే మారాలి. విద్యార్థి దశ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, యవ్వనంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఉంటాం. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా అవసరం. ఇది మా నాన్న మాకు చెప్పిన పాఠం. మా నాన్న కూడా చాలా భక్తి గలవాడు. ఆయన వెళ్ళని దేవాలయం లేదు, ఆయన వెళ్ళని దేవాలయం దగ్గర జమ్మి చెట్టు లేదు. ఖమ్మంలో ఏ దేవాలయం కంటే ఆ దేవాలయం దగ్గర జమ్మి చెట్టు సముద్రయ్య గారు ఆ చరిత్రలో భాస్కర్ షాప్ ఉంది కదా, ఎప్పుడు నేను వెళ్ళాలి. కాకపోతే నేను బయటకు వస్తున్నా. ఒక నమ్మకం ఉన్నటువంటి అంటే ఒక 2 minutes మానవ సేవ మాధవ సేవ అనే దాని మీద నాకు నమ్మకం ఉంది. నేను హెడ్ మాస్టర్ గా పనిచేసినంత కాలం కూడా నా సీట్ పైన రాసుకునేవాడు, వర్క్ ఈజ్ వర్షిపర్, పనియే దైవం. మనం మంచి పని చేస్తున్నామంటే దైవంతో సమానం అనేటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిగా నేను ఇప్పటి వరకు అదే రకంగా ఉన్నాను. సరే, ఉపేంద్రరావు గారు చేస్తున్నటువంటి విషయంలో మాత్రం పూర్తిగా నేను సమర్థిస్తున్నాను, ఏకీవిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు కావలసినటువంటిది కూడా అదే. ఇలా మన ప్రపంచం అంతా మన ప్రధానమంత్రి మోడీ గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నాం. ఆధ్యాత్మికత ఆయన స్టాండ్, ఆయన సీక్రెట్ కూడా. రాజకీయాలు వేరు, రాజకీయాలు, మిత్రులు, వ్యూహాలు అవన్నీ పక్కన ఉంచారు. కానీ ఆ స్టాండ్లో కానీ, ఆ అపీరెన్స్ కానీ, ప్రపంచంలో ఆయనకు ఉన్నటువంటి గౌరవం కానీ ఉన్నది అంటే కారణం
ఆయనకు ఉండే ఆధ్యాత్మికమైనటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. దాని ద్వారా ఇలా ఆయన ఏ అనుకున్నాను సాధిస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే అది ఇతర రాజకీయ నాయకులు చూడండి, ఆ లాంగ్వేజ్ చూడండి, ఆ లాంగ్వేజ్ రిప్లై కూడా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లలో కూడా పిల్లలు కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీదుగా ఎంత పరుష పదాలను ఉపయోగించారో తన తల్లిని కూడా దూషించారు, ఆయన్ని కూడా దూషించారు. చివరికి ఆయన మనకు మాట చెప్పాడు, ఎన్నో మన పేపర్లో మీరు చూసుకుంటారు, పిల్లల మీద ఎలాంటి కేసులు పెట్టద్దు, పిల్లలు ఆవేశంగా ఉంటారు, ఆవేశం మీద ఏదైనా వేస్తారు, ఆ వయసులో సహజం కాబట్టి మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏ కేసు కూడా లేకుండా చేయండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశించారు. అది మనకు కావాలి. అమ్మాయి క్షమాపణ కూడా చెప్పారు, వాళ్ళకి పిల్లలకు కూడా క్షమాపణ చెప్పేది. కొంత దెబ్బలు పోలీసు వాళ్ళు అందరూ ఒక రకంగా ఉన్నారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవేశంతో వాళ్ళని బాగుపడిపోయి ఉండొచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన మాటకి విలువించారు. అట్లా దైవత్వం ఉన్న మనిషికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. అట్లే ప్రజల కోసం పనిచేసే మనిషికి కూడా విలువ ఉంటుంది. ఉత్తరపల్లి సుందరయ్య గారిని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలంటే సుందరయ్య గారికి ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ప్రజల కోసం త్యాగం చేశారు. ఇలా సుందరయ్య గారిని మనం ఒక దేవుడు అనుకోవచ్చు. అట్లాంటి వాడు ఈనాడు ఎవరు లేరు. అలాంటి త్యాగం చేసేటువంటి పార్టీలో ఉన్న నాయకులు ఎవరు లేరు, కమ్యూనిస్ట్ పార్టీలలో లేదు. కాబట్టి ఏదున్నా మనకైతే ఈ వయసులో ఆలోచన విధానం ఖచ్చితంగా మార్పు రావాలి. మనిషిని ప్రేమించాలి ఫస్ట్, అది నేర్చుకోవాలి. ఎదుటి మనిషిని ప్రేమించాలి, ఎదుటి మనిషిని అగౌరవపరచకుండా ఉండాలి, ఎదుటి మనిషిని దైవత్వంలో చూడాలి, ఎదుటి మనిషిలో కూడా దైవత్వాన్ని చూడాలి. మనతో ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆదరించబడతారు. నాకు ఫస్ట్ కలిసింది ఉపేంద్రరావు గారి సంఘం. నాకు సుబ్బయ్య గారు కూడా పరిచయం లేదు ఆ రోజు. తర్వాత సాంబశివరావు గారు కూడా తెలియదు. ఉపేంద్రరావు గారి మాట్లాడే తీరు చూసే నేను చాలా ముందుకు వెళ్ళాను ఉపేంద్రరావు గారితో కలిసి. అవన్నీ మనం ప్రస్తుతం కానీ అంటే మన మాట తీరు ఖచ్చితంగా అది హృదయం మీద పడిపోతుంది. ఒకసారి హృదయం ఏదైనా ఇబ్బంది కలిగిందంటే జీవితంలో మనం మర్చిపోలేము. సార్ ఎట్లా రామాయణం చెప్తున్నాడు కదా, తులసిదాస్ రామాయణం రాసినప్పుడు తులసిదాస్ జరిగిన సంఘటన మీకు తెలుసు. మేము 7వ తరగతిలో చదువుకున్నాం. తులసిదాస్ కైసే రామభక్తుగా బంద్ అయ్యాడు. రామభక్తుడు తులసిదాస్ ఎట్లా అయ్యాడు? ఏ ఏ ఏ విషయాలు హత్య చేసింది. ఆ విషయం హత్య అయిన తర్వాత ఆవేశంగా పోకుండా ఆలోచించి ఆయన రామచరిత మానస్ రాశాడు. అలా చాలా మంది చరిత్రలో ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది మనకి చాలా నేర్పుతుంది. దానికంటే దైవత్వంలోనే మన మానవత్వం ఉంటుంది. ఆ మానవత్వం ద్వారా మనం అనేక సేవలు చేసిన వాళ్ళు ఇవాళ సత్యసాయిబాబా కావచ్చు, లేదా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవాళ మోడల్లో మనకు కనపడుతుంది ఇద్దరే వ్యక్తులు ఇలాంటి ప్రవచనాలు చెప్పే దాంట్లో గరికపాటి. ఒకసారి మీరు గరికపాటి ప్రవచనాలు కానీ అదే రకంగా రాజమండ్రిలో ఉన్న పేరు చాగంటి గారు కూడా ఉద్యోగం పెన్షన్ ఆయన కూడా ఇంకా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం మీడియాలో కనిపించేది చాగంటి గారు, గరికపాటి. కానీ గరికపాటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆధునికత జోడించి చెప్తా ఉంది. అది అనుకోకండి. చాగంటి గారేమో చాలా లోతైన అవగాహనతో ఉన్నటువంటి ఆనాటి సామాజిక పరిస్థితులతో చెప్తా ఉన్నాడు చాగంటి గారు. కానీ గరికపాటి చాలా మోడల్గా, చాలా జోడించి వాస్తవికతని అర్థం పెట్టినట్టుగా, అది హృదయంలోకి మనకి గుర్తుండిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ రకంగా ఉపేంద్రరావు గారు కూడా ఎదగాలని ఆశిస్తూ, అదే రకంగా ఆ సేవలో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఆ రకంగా మరిన్ని ఇప్పుడు మన సుబ్బయ్య గారు చెప్పినట్టుగా రామాయణం అయిపోగానే మన భారతం ఉంది, భాగవతం ఉంది. ఇవన్నీ మీరు అవకాశం చేసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సేవలో మీరు ఉండాలని, అదే దీన్ని కొనసాగిస్తూ మన పెన్షనర్లు మర్చిపోకుండా దాన్ని కూడా మీరు కొనసాగించాలని
మరొకసారి మీకు కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆధ్యాత్మిక ఆలోచన గురించి చాలా బాగా చెప్పారు. యూఆర్ ఏ ప్రొఫెషనల్ టీచింగ్లో, కాబట్టి మీరు చెప్పిన విషయాలు చాలా అర్థమైపోతాయి. తర్వాత మీరు చెప్పిన చక్కటి విషయాలు, సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ డాక్టర్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆచరించవలసిన ముఖ్య విషయాలు. థ్యాంక్ యూ సార్. ఒక 10 minutesలో మనం కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ఇంకా మిత్రులు ఎవరైనా కృష్ణమూర్తి గారు, మన తుమ్మలపల్లి ప్రభాకర్ రావు. ఇప్పుడు అయోధ్యకాండ అయిపోయింది కాబట్టి ఈ సందర్భంలో గౌరవ సభ్యులు భక్తులు సందేశాలు ఇస్తే కొద్దిగా అందరికీ తృప్తిగా ఉంటుంది. దయచేసి అందుకని చాలా ఇవాళ ఇక్కడ టైం కూడా ఉంది. మన శ్రీనివాసరావు గారు, మన విప్లయ్య గారు, మా రంగారావు గారు, మన కే ఆంజనేయులు గారు బయట ఉన్నారు. ఆంజనేయ గారు లోపలికి రాదు సార్. నెమ్మది గారు ఉన్నారా? ఇంకా మా రాజన్ గారు, తర్వాత లేడీస్ ఎవరు? లేడీస్ రాజన్ గారు, మీరు ఒక 2 నిమిషాలు చెప్తే చెప్పండి. అంటే తర్వాత ఇంకా ఈ కార్యక్రమం జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయన. ఈ రోజుకి మన అయోధ్యకాండ ప్రారంభించి 8వ రోజు. 8 రోజులకి అయోధ్యకాండ పూర్తయిపోయింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత రోజు అంటే గత వారం నాడు చెప్పినటువంటి పాదుకా పట్టాభిషేకం చాలా అనర్గళంగా ప్రవచనకర్త చెప్పడం మనం చూసాం. వారు చెప్పింది నేను అక్షర రూపం చేయడానికి నాకు 2.5 రోజులు పట్టింది. అంటే ప్రవచనకర్త గారు ఎంత స్పీడ్తో తడుముకోకుండా చెప్పగలిగారు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం 1.5 గంట చెప్పింది 2.5 రోజులు రాయాల్సి వచ్చింది. సరే, ఏదో చాలా తిప్పులు పడి ఆ రాముడి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ నేను అందించగలను. ఇకపోతే ఈరోజు మన ప్రవచనకర్త గారు చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే ఋషుల గురించి చెప్పారు. ఋషుల యొక్క గొప్పదనం, ఋషుల్లో ఉన్నటువంటి వాడు శిష్యులు ఎంతమంది ఉంటే ఏ ఋషి ఎలా అవుతారు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ప్రవచనకర్త గారు వివరించారు. ఇకపోతే మనందరం మన పిల్లలకి మనం అయిపోయింది, మన వయసు అయిపోయింది, ఇక మనం అన్నీ అయిపోయినాయి. మన పరిచయాలు, మన వ్యవహారాలు, మనం ఎలా ఉన్నాము అనేది పరిచయం ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గురించి కూడా ప్రవచనకర్త గారు చాలా చక్కగా వివరించారు. ఇవి ఎవరికి నేర్పాలి? ఇప్పుడు మనం మన పిల్లలకి, మన మనవరాళ్ళకి, మనవాళ్ళకి, అల్లుళ్ళకి ఈ ఎలా పరిచయం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఏ విధంగా మెలగాలి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వయసు రీత్యా మనం చాలా అనుభవాన్ని ఈరోజు కూడగొట్టుకొని ఉన్నాం. కాబట్టి మన అనుభవాన్ని వాళ్ళకి పంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూసారా, మరొక గొప్ప విషయాన్ని కూడా ఇక్కడ ప్రవచనకర్త గారు మన మధ్య ఉంచారు. అదేంటంటే అనసూయ సీతాదేవిని దగ్గర కూర్చోబెట్టుకొని భర్తతో ఏ విధంగా మెలగాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం. ఆవిడ ఇవన్నీ మా అమ్మ నాకు ఇదివరకే చెప్పింది, నేను ఆ విధంగానే వెలుగుతున్నానని చెప్పారు. అలాంటి విషయాల్ని మన ఆడ కూతుర్లకి మన ఇంట్లో కూడా మనం నేర్పవలసినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. అందరూ మన ఆడవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పోరాడుగా మీ అత్తగారులకి చెప్పినటువంటి మాట వినబట్టే ఈ రోజు ఇంత చక్కగా ఉన్నారు. అదేవిధంగా మన పిల్లలు కూడా ఈ విధంగానే కనుక మంచిగా ఉండాలని చెప్పి మనం నేర్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది.
భార్యలు భర్తల్ని ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయం మీద కూడా ఉపేంద్ర గారు చాలా చక్కగా ప్రవర్తనకర్త ఇక్కడ వివరించారు. ఈ విషయాన్ని కూడా మనం మన పిల్లలకి అందించాలి. అంటే చూసారా, రామాయణం మంత్రమే కాదు, మన ముందు తరానికి కూడా కావలసినటువంటి చక్కటి విషయాన్ని అందిస్తున్నటువంటి ఒక మహోత్తమైనటువంటి గ్రంథం. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మన ప్రవచనకర్త గారు ఈ అయోధ్యకాండ ముగింపు సందర్భంలో చెప్పారు. ఇది ప్రవచనానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ చర్చ. ఇకపోతే ఈరోజు మన అదృష్టం కొద్దీ ప్రవచనకర్త గారికి, శ్రేష్ఠి గారికి ఉన్నటువంటి పరిచయాల గొప్పతనంతో ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి ముందుగా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్కి రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను గత 35 సంవత్సరాలు యూనియన్ కార్యక్రమాల్లో పనిచేస్తున్నాను. నా శ్రీమతి కూడా టీచర్గా పనిచేస్తూ ఇదేనే యూటీఎఫ్లో జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ట్రెజరర్గా చాలా బాధ్యతలు చర్ల మండలంలో నిర్వహించింది. సరే, ప్రస్తుతం అనారోగ్యం ఉండటం వల్ల తను రాలేకపోయిందని చాలా ఉత్సాహంతో ఉంటాను. ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇన్సూరెన్స్ ని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అని హెల్త్ ఇన్సూరెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకు అన్నాళ్ళు మనం ఈహెచ్ఎస్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఎలాంటి మందులు ఇచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా జనరికో, మంచి కంపెనీలో, చెడ్డ కంపెనీలో అని ఆలోచించుకో